నమస్తే వెల్కమ్ టు డీప్ కట్ జియోపొలిటికల్ స్ట్రాటజీస్ అదేవిధంగా గూఢచార విభాగాల పనితీరు ఆపరేషన్స్ డీప్ స్టేట్ ఆయా దేశాల్లో ఎలాంటి కార్యకలాపాలు చేస్తుంది ఎలా ప్రభుత్వాల్ని మార్చే ప్రయత్నాలు కుట్రలు చేస్తుంది అనే అంశాలకు సంబంధించి ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ మీ ముందుకు తెస్తున్నాము డీప్ కట్ ద్వారా. ఇవాళ నేను ఈ పర్యావరణం పేరిట డీప్ స్టేట్ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంది అనే అంశాల గురించి మీకు ఈ టూల్ కిట్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో బేసికల్లీ ఏ ప్రభుత్వమైనా సరే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా ఏదో ఒక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాల్సిన సమయం వస్తుంది. ముఖ్యంగా అభివృద్ధి అనగానే మనము మైనింగ్ సెక్టర్లో కావచ్చు, లేకపోతే పవర్ ప్లాంట్లు, పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కావచ్చు, రోడ్లు వేయడంలో కావచ్చు, లేకపోతే రైలు మార్గ రోడ్ కనెక్టివిటీని పెంచడంలో కావచ్చు, టన్నెళ్ల నిర్మాణం చేయడం కావచ్చు, ఇలా ఏ ప్రాజెక్టు చేసినా కానీ ఏదో ఒక యాక్టివిటీ మనము అంటే కనెక్టివిటీని పెంచాలన్నా మన ఎకానమీని పెంచుకోవాలన్నా అంటే ఆర్థికంగా మనం పరిపుష్టం అవ్వాలి అని అంటే కనుక ఈ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకున్న సహజ వనరుల్ని మనం సద్వినియోగం చేసుకొని తద్వారా దాన్ని ఎగుమతులు చేయడమో అవసరమైతే మన అవసరాల కోసం వాడుకోవడమో చేయడానికి మైనింగ్ కార్యకలాపాలు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చేయాలి అనంటే కేవలం ప్రభుత్వమే అన్ని పనులు చేయలేదు, కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఇవి చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రైవేట్ సంస్థలు వచ్చినప్పుడు లేదా ప్రభుత్వమే ఇటువంటి మైనింగ్ కార్యకలాపాలు లేకపోతే ఏవైనా కొత్త కొత్త ప్రాజెక్టులను తీసుకొచ్చినప్పుడు దీనికి వ్యతిరేకంగా ఈ పర్టికులర్ అభివృద్ధి ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది అని పర్యావరణవేత్తల పేరిట కొంతమంది ఎన్జిఓలు అండ్ డీప్ స్టేట్ అజెండాను ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలపడము అండ్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడము, తద్వారా అండ్ ఇంటర్నేషనల్ ప్రెషర్ని పెంచడము, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన దేశాల నుంచి ప్రెషర్ని పెంచి ఎట్లాగొట్లాగా అభివృద్ధి ప్రాజెక్ట్ని ఆపే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవి చాలా ఉదంతాలు ఉన్నాయి. అందులో కొన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అంటే ఈ యాక్టివిటీస్ చేసేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమా బీజేపీ ప్రభుత్వమా అన్నదంతా సంబంధం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒక ప్రాజెక్టు చేశారు అనంటే దాన్ని ఆపడానికి ఈ పర్యావరణ ప్రేమికుల పేరిట ఉన్నటువంటి కుట్రలు పన్నేటువంటి శక్తులు సిద్ధమవుతూ ఉంటాయి. ఏ ప్రభుత్వమైనా సరే, ప్రభుత్వం అనగానే ఏదో ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ చేయాల్సి వస్తుంది, అది ఏ ప్రభుత్వమైనా సరే. సో ఇట్లాంటి పర్యావరణవేత్తలు వచ్చినప్పుడు వీళ్ళ ఒత్తిళ్లకి తలొగ్గే ప్రభుత్వాలు ఉంటాయా, తలొగ్గకుండా నిలబడే ప్రభుత్వాలు ఉంటాయా అన్న దగ్గరే మనం నేషనలిస్ట్ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లగలిగేది. అంటే దేశభక్తి పూరితమైనటువంటి ప్రభుత్వాలు మాత్రం దీన్ని ఎదురొడ్డి నిలబడి ఈ కుట్రలన్నింటినీ ఛేదించి అభివృద్ధిని ముందుకు తీసుకువెళుతూ ఉంటాయి. అది ఇప్పుడు జరుగుతోంది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మోదీ ప్రభుత్వం చేస్తోంది. సరే, ముందు నుంచి జరుగుతున్నటువంటి కొన్ని యాక్టివిటీస్ చెప్తే, ఫస్ట్ ఇప్పుడు నేను ఇదంతా చెప్తున్నాను అని అంటే నేను ఏదో పర్యావరణానికి వ్యతిరేకమనో, కాలుష్యానికి నేనే కారకున్ననో, లేకపోతే కాలుష్యాన్ని ప్రేరేపిస్తున్నానో అని అనుకుంటే పొరపాటు. సో నేను భారతదేశము, భారతీయ సంస్కృతి, ముఖ్యంగా మన భారతీయ సనాతన ధర్మము ప్రకృతితో మమేకమై జీవించమని చెప్పినటువంటి సంస్కృతి ఏదైనా ఉందంటే, మతము లేదా ధర్మము ఏదైనా ఉందంటే అది భారతీయ సనాతన ధర్మం మాత్రమే. ప్రకృతిని కేవలం మనిషి వినియోగించుకోవడానికి వస్తువు మాత్రమేనని భావించే అబ్రహమిక్ రిలీజియన్స్ ఒకవైపు ఉంటే, భారతీయ సనాతన ధర్మము ప్రకృతితో మమేకమై జీవించమంది, ప్రకృతిని గౌరవించమని చెప్పింది. సో మనకు కొత్తగా లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ముందే నేను డిస్క్లైమర్గా చెప్తున్నాను. సరే, ఈ టూల్ కిట్ ఎలా నడుస్తుందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ నర్మదా బచావ్ ఆందోళన గురించి మనం తెలుసుకోవాలి. సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది సర్దార్ పటేల్ గారి, ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో సర్దార్ పటేల్ గారి విజన్ అది. సర్దార్ సరోవర్ డ్యామ్, ఈ నర్మదా నదికి సంబంధించి డ్యామ్ని నిర్మించి అనేక మంది రైతులకి, ముఖ్యంగా ఒక 3 రాష్ట్రాల్లోని రైతులకి మనము సాగునీరు అందించవచ్చు, తాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది. లక్షల మందికి తాగునీరు, సాగునీరు అందించే విధంగా ప్రాజెక్ట్ చేయాలనేది అప్పుడెప్పుడో స్వతంత్రం వచ్చిన కొత్తల్లో వచ్చిన ప్రాజెక్టు. నిజానికి దాన్ని అనుకున్నారు ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ పీరియడ్లో. అది మెల్లిమెల్లిగా నత్తనడకన సాగుతూ చాలా సంవత్సరాలు వచ్చింది. కానీ 80-90 దశకంకి వచ్చేసరికి మేధా పాట్కర్ రూపంలో నర్మదా బచావ్ ఆందోళనకి శ్రీకారం చుట్టారు. అంతకు ముందు నిజానికి వరల్డ్ బ్యాంక్ ఆ సర్దార్ ప్రాజెక్ట్కి, ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్ట్కి నిధుల్ని ఇచ్చింది, వరల్డ్ బ్యాంక్ ఇస్తున్న సందర్భం అది. బట్ ఈ ఆందోళన పెరిగేసరికి మేధా పాట్కర్ అండ్ కో వీళ్ళందరూ కలిసి నర్మదా నదిని మనం కాపాడుకోవాలి, పర్యావరణానికి హాని ఈ డ్యామ్ వల్ల అని పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆ డ్యామ్ని కాకుండా చాలా సంవత్సరాల పాటు అడ్డుకున్నారు. చివరికి మోదీ అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. సరే, ఆ పేరిట అంటే ఈ ఉద్యమంని నడిపినటువంటి మేధా పాట్కర్కి అనేక అవార్డులు, రివార్డులు వచ్చాయి, అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆమెను హెడ్లైన్స్లో కూర్చునబెట్టారు. అన్ని ముఖ్యమైనటువంటి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్నిటిలో కూడా ఆమె కనిపించారు.
ఆమె ఇంటర్వ్యూలు తీసుకున్నారు. సో ఆమెను ఒక పెద్ద ఐకాన్గా చిత్రీకరించారు. మేధా పాట్కర్ అనగానే చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి ఆమె ఖచ్చితంగా చెప్పాలంటే ఒక డీప్ స్టేట్ అజెండాని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి. సరే, వరల్డ్ బ్యాంక్ కూడా నిధులను ఆపేసిన తర్వాత ప్రభుత్వమే దాన్ని కొనసాగించింది. నర్మదా బచావ్ ఆందోళన అనేది ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ కోల్ మైన్స్ కి సంబంధించి, ఇది నీటి ప్రాజెక్టులకు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నర్మదా బచావ్ ఆందోళన అనేది ఒక ఎగ్జాంపుల్. ఇట్లాంటి చాలా ప్లేసుల్లో జరిగాయి. మైనింగ్ సెక్టర్లో చూస్తే కోల్ మైనింగ్కి సంబంధించి మధ్యప్రదేశ్లోని మహాన్ బొగ్గు నిక్షేపాలకు సంబంధించినటువంటి వెలికితీత కార్యక్రమంలో అప్పటి ప్రభుత్వం అండ్ యూపీఏ ప్రభుత్వం టైంలో దీనికి పిలుపునిచ్చారు. అది ఎస్ఆర్ అండ్ హిండాల్కో సంస్థలకి ఈ కోల్ మైన్స్ని అలొకేట్ చేశారు. బొగ్గు గనుల్ని వాళ్ళకి కేటాయించిన నేపథ్యంలో అది కరెక్ట్గా ఒక ఫారెస్ట్లో ఉంటుంది. ఫారెస్ట్లో మీరు ఇదంతా చేస్తున్నారంటే ఇది మొత్తం ఎకలాజికల్ బ్యాలెన్స్కి దెబ్బతీస్తున్నారు, మీరు పర్యావరణానికి హాని చేస్తున్నారు, అడవులు లేకుండా అయిపోతాయి పరిస్థితి, చాలా దారుణం, ఇది వచ్చే తరాలకి చాలా కష్టం అని చెప్పేసి ఒక పెద్ద ఆందోళన నిర్వహించారు. దీన్ని నడిపించింది గ్రీన్ పీస్ ఇండియా గ్లోబల్ నెట్వర్క్ అనే ఒక ఆర్గనైజేషన్ నడిపించింది. గ్రీన్ పీస్ ఇండియా గ్లోబల్ నెట్వర్క్ అనేది ఖచ్చితంగా డీప్ స్టేట్ నిధులతో నడిచినటువంటి ఆర్గనైజేషన్. సో ఆ కార్యక్రమంలో కూడా వాళ్లే విజయం సాధించారు. దాన్ని ఎట్టకేలకు ఆపేశారు. సుప్రీంకోర్టు కూడా దాని గురించి చెప్పింది. ఇవన్నీ టూల్ కిట్ చెప్తాను, సుప్రీంకోర్టులు చెప్పిన మాటలు లేకపోతే మిగతా అన్నీ ఎలా జరుగుతాయనేది నేను తర్వాత చెప్తాను, ఆ టూల్ కిట్ ఎట్లా పనిచేస్తుంది అనేది. బట్ ఇది ఎగ్జాంపుల్స్ ఫస్ట్ మీకు ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. మధ్యప్రదేశ్లోని మహాన్ కోల్ ప్రాజెక్ట్స్ ఒకవైపు ఉంటే, తర్వాత తూత్తుకుడి, తమిళనాడులోని తూత్తుకుడిలో ట్యూటీకోరన్ అంటారు దాన్ని, తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ ఉండేది. స్టెరిలైట్ ఫ్యాక్టరీ వేదాంత అనే ఒక సంస్థ నడుపుతోంది. ఆ నడుపుతున్నటువంటి సంస్థ నిజానికి కాపర్ ప్రొడ్యూస్ చేస్తే, కాపర్ని మనము విదేశాలకు ఎగుమతి చేసేవాళ్ళం, అంటే అంత ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. మనం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మనం కాపర్ని ప్రొడ్యూస్ చేశాము. కాపర్ అంటే మీకు తెలుసు, ఈరోజు మనం వాడుతున్నటువంటి అనేక సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ముఖ్యమైన వాటికి అన్నిటికీ, ముఖ్యంగా ఈవీ బ్యాటరీస్, ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి బ్యాటరీస్లో కావచ్చు, డిఫెన్స్ సెక్టర్లో కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్కి ఇది ఈ కాపర్ అనేది బ్యాక్ బోన్. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము. 2016 నుంచి 2018 మధ్య పర్యావరణానికి హాని కలుగుతోంది ఈ కాపర్ ఫ్యాక్టరీ వల్ల, ఈ స్టెరిలైట్ ఫ్యాక్టరీ వల్ల అని చెప్పి పెద్ద గొడవ చేశారు. దాని వెనకాల ఉన్నది చర్చ్, ఆ లోకల్ చర్చ్, ఎట్ ద సేమ్ టైం కొన్ని ఎన్జిఓలు, వీళ్ళందరూ కలిసి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మనము ఈ ఫ్యాక్టరీని మూసేయాలి అని చెప్పేసి పెద్ద ఆందోళన చేశారు. ఆందోళన ఒకవైపేమో ఉద్యమకారులు ఆందోళన చేస్తారు, ఇంకోవైపేమో ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం, అప్పుడు ఆ ప్రభుత్వము వాళ్ళపైన లాఠీ చార్జీలు చేశారు, ఫైరింగ్ చేశారు, కొంతమంది చచ్చిపోయారు. దీంతో పెద్ద గొడవ జరిగింది, హెడ్లైన్స్ మొత్తం దాంట్లోనే నిండిపోయాయి. సో అప్పుడు ఈ దెబ్బతోటి ఆ ఫ్యాక్టరీని కూడా మూసేశారు. 2018లో ఈ ఫ్యాక్టరీని మూసేశారు, కాపర్ ఫ్యాక్టరీని. అప్పటి నుంచి మనము ఎగుమతుల దగ్గర నుంచి దిగుమతులకు వచ్చాం ఇప్పుడు. సో కాపర్ మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇదే డీప్ స్టేట్కి కావాలి. భారతదేశం ఎదగకూడదు, ఆర్థికంగా కూడా దీనికి పరిపుష్టం అవ్వకూడదు. నిజానికి అక్కడ పర్యావరణానికి హాని జరిగిందా అంటే, తమిళనాడు గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమో అవును హాని జరిగిందని చెప్తుంది. బట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మాత్రం అసలు హాని ఏం జరగట్లేదు, పర్ఫెక్ట్గానే వాళ్ళు పనిచేస్తున్నారు, అన్ని నామ్స్ని ఫాలో అవుతున్నారని వాళ్ళు చెప్తారు. ఎవరు నమ్మాలి? ఎవరు డీప్ స్టేట్ ఎజెండా నడిపిస్తున్నారు అనేది మీరే తెలుసుకోండి. ఇక నెక్స్ట్, గోవా మైనింగ్ కి సంబంధించి, గోవాలో ఐరన్ ఓర్ మైనింగ్ నిర్వహించాలని తలపెట్టారు అండ్ దాన్ని ఆపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. చివరికి ఆ గోవాలో మైనింగ్ ని కూడా, ఐరన్ ఓర్ మైనింగ్ ని కూడా ఆపేశారు. అంతకుముందంతా కూడా నిజానికి ఒక ఐరన్ ఓర్ మనం నిక్షేపాలనేది అప్పుడు మనం చాలా అద్భుతంగా మనము బయటకు తీస్తున్న సందర్భం ఉంది. అండ్ కొన్ని వందల వేల మందికి అది ఎకనామికల్లీ, ఆర్థికంగా చాలా తోడ్పాటును అందించినటువంటి గోవా మైనింగ్ని ఆపేశారు. సుప్రీంకోర్టు అక్కడికి దాని గురించి బ్యాన్ చేసింది. ఇవన్నీ నేను చెప్పును ఎందుకంటే, ఒకవైపు మైనింగ్ని ఆపడం కానివ్వండి, ఇప్పుడు రీసెంట్గా చూస్తే చార్ధామ్కి సంబంధించి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు కొన్ని లక్షల వేల మంది, కోట్ల మంది భక్తులు అక్కడికి వెళుతూ ఉంటారు. అక్కడ ఒక బృహత్తర ప్రణాళికను తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఈవెన్ పవర్ ప్రాజెక్ట్స్ని, హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే వాటికి ఎవరికి హాని జరగకుండా ఆ కొండ లోయల్లో టన్నెల్స్ నిర్మాణము, రోడ్ల నిర్మాణము చేసి కొంచెం రోప్ వేస్ తోటి ఒక పెద్ద ప్లాన్ని చేపట్టింది మోదీ ప్రభుత్వము. తద్వారా ఎక్కువ మంది అక్కడికి వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా మనం ప్రయత్నం చేద్దామని. దీన్ని కూడా ఆపడానికి ఆల్రెడీ ఇప్పుడు సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. దాన్ని ఆపే ప్రయత్నం చాలా గట్టిగానే చేస్తూ ఉన్నారు. సరే, ఒకవైపు రోడ్లు, కన్స్ట్రక్షను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీని ఆపడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, మైనింగ్ కార్యకలాపాలను ఆపడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి డ్యామ్లు, సర్దార్ సరోవర్ డ్యామ్ లాంటి ప్రాజెక్టులు వచ్చినప్పుడు వాటిని ఆపడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇవన్నిట్లలో ఎంతో కొంత న్యాయం లేదా, నిజంగానే పర్యావరణానికి హాని జరగట్లేదా, నిజంగానే ఆందోళనకారులు చెబుతున్న నిజం కాదా అని అంటే అందులో కొంత నిజం ఉండవచ్చు గాక. బట్ అందులో ఉండే నిజం ఏంటి అని అంటే కనుక, అవినీతి
మయమైపోయినటువంటి ప్రాజెక్టులు లేదా అవినీతితో నిండిపోయినటువంటి నాయకులు, అవినీతిని ప్రోత్సహించేటువంటి నాయకుల వల్ల జరిగే కుక్క విధ్వంసం ఒకవైపు ఉంటే, కాంట్రాక్టర్ల లోపాయకారి విధానాలు, వాళ్ళ లోపభూయిష్టమైనటువంటి పనితనము, ఇవన్నీ కూడా ఇంకోవైపు ఉన్నాయి. కానీ వీటిని సెట్ చేయాల్సింది మనమే. అండ్ నిజానికి ఈ ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి హాని జరిగితే హాని జరగకుండా చేయవలసినటువంటి అనేక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఏవి మనం ఫాలో అవ్వకుండా అసలు ప్రాజెక్టే వ్యర్థమనే దిశగా మనం పోవడం అనేది అసలు సమస్య. సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని అడ్రస్ చేయాలి, కానీ ఆ సమస్యల్ని అడ్రస్ చేయకపోగా అసలు మొత్తానికి ఆ పనే చేయకూడదు అనే స్థాయికి మనం పోవడం అనేది ఇక్కడ అసలు సమస్య. ఆ పని జరగకూడదనేది డీప్ స్టేట్ యొక్క లక్ష్యం. పని జరగకుండా చేయడం డీప్ స్టేట్ చేస్తూ ఉంది. పని జరగకుండా వీళ్ళందరూ పని చేస్తూ ఉంటారు. అందరి పాత్రతోటి మొత్తానికి ఆ పని ఆగిపోతుంది. తద్వారా భారతదేశం ఆర్థికంగా డెవలప్ కాకుండా అట్లాగే కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. నిజానికి పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి ఆఫ్రికన్ దేశాల్లో అద్భుతంగా మరి పర్యావరణం ఉంది, కానీ వాళ్ళు ఎందుకు అడుక్కు తింటున్నారు, చాలా కష్టాల్లో ఎందుకున్నారు అంటే పర్యావరణాన్ని కాపాడితే సరిపోయింది అంతే అనే భావనలోకి ఇప్పుడు మనం ఉంటే కూడా పొరపాటు. ఎందుకంటే వాళ్ళని ఇంకా ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉన్నాయి ఈ డీప్ స్టేట్కి సంబంధించిన. అవన్నీ మళ్ళీ ఇంకో సందర్భంలో నేను చెప్తాను అసలు ఆఫ్రికాని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తూ వచ్చారనేది. ఆఫ్రికన్లు అక్కడ ఉన్నటువంటి వజ్రాల్ని తీసుకునే హక్కు వాళ్ళకి లేదు. ఎక్కడో అమెరికాలో ఉన్న కంపెనీస్, రాక్ఫెల్లర్లు, రాట్షైల్డ్ ఫ్యామిలీస్ ఎట్లా మైనింగ్ కార్యకలాపాల్లో ఆఫ్రికా నుంచి గనుల్ని తవ్వి అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని నిల్వల్ని అండ్ వజ్రాల్ని తీసుకుపోయాయో ఆ ఉదంతాలని నేను తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ అది భారతదేశానికి మాత్రమే ఆ రూల్స్ అప్లై అవుతాయనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అన్ని దేశాలకు ఇదే ఉంది. ఇందులో ఏంటంటే టూల్ కిట్ ఏంటంటే మేజర్గా వీళ్ళు ఏం చేస్తారు అనే దానికి చెప్తే వీళ్ళకి ఒక 4-5 చోక్ పాయింట్స్ ఉంటాయి. నెంబర్ 1 అసలు టార్గెట్ని సెలెక్ట్ చేస్తారు. ఎట్లాంటి టార్గెట్స్ ఉంటాయి అంటే కోల్ మైన్స్, డ్యామ్స్, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్, మైనింగ్కి సంబంధించినవి, అండ్ ముఖ్యంగా పోర్టులు, ఏదైనా పోర్ట్లను డెవలప్ చేస్తూ ఉంటే, అండ్ కాపర్, స్టీల్ ఇట్లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేయడమో లేకపోతే వాటిని ఉత్పత్తి చేయడమో వాటిని ఎగుమతి చేయాలనుకోవడమో ఈ కార్యకలాపాలు ఏవి చేస్తున్నా కానీ ఇవి టార్గెట్స్ అనమాట వాళ్ళకి. ఇక నెక్స్ట్ దానికి సంబంధించి ఒక నారేటివ్స్ని ఫిక్స్ చేస్తారు. నారేటివ్స్ని ఎట్లా ఫ్రేమ్ చేస్తారు అని అంటే ఫస్ట్ ఎకలాజికల్ డిస్ట్రక్షన్ జరుగుతోంది అని, అంటే పర్యావరణానికి హాని జరుగుతుంది అనేది మొదటి అంశం. అంటే అక్కడ ఉన్నటువంటి జంతువులకు కానీ లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జంతువులు దానివల్ల చనిపోతాయని, లేకపోతే జీవ వైవిధ్యానికి హాని జరుగుతోందని, అండ్ పక్షులు అవి చాలా ఇబ్బంది పడుతున్నాయని, లేకపోతే ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింటుందని ఇట్లాంటి ఫస్ట్ తీసుకొస్తారు. 2 ఇందులో కార్పొరేట్ ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతోంది అని, అంటే కార్పొరేట్ సంస్థలు అక్కడ ఉన్నటువంటి స్థానికుల భూముల్ని లాక్కుంటున్నారు అనే రెండో నేరేటివ్ని ఎక్కువగా ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. అంటే భూ నిర్వాసితులను ముందు పెట్టి ఆందోళన నిర్వహించడం. 3 ట్రైబల్స్కి నిజంగా అక్కడ నుంచి బయటకు తరిమేస్తున్నారు. ట్రైబల్స్ అందరినీ కూడా అక్కడున్న గిరిజనుల్ని వాళ్ళ హక్కుదారులైనటువంటి అడవి నుంచి ఆ గిరిజనుల్ని తరిమేస్తున్నారు అనేది ఇంకొక ఆర్గ్యుమెంట్. 4 క్లైమేట్ క్రైమ్. అసలు మొత్తంగానే ఈ పర్యావరణానికి ఒక నేరపూరితంగా పర్యావరణాన్ని మారుస్తున్నారు, కాలుష్యకారకంగా మారుస్తున్నారు అనేది 4వ లైన్. ఇవన్నీ నేరేటివ్ ఫ్రేమింగ్. ఇక తర్వాత ఏం చేస్తారంటే లోకల్గా ఎన్జిఓలను మొబిలైజ్ చేస్తారు, లోకల్ కమిటీస్ని ఫామ్ చేస్తారు, అండ్ దీనికి సంబంధించి యాత్రలు, ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు నిర్వహిస్తూ ఉంటారు. మంచి ఫోటో ఆప్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ప్రచురిస్తూ ఉంటాయి. ఇవన్నీ మేజర్గా తీసుకొస్తారు. అంటే ఇందులో నిజంగా జెన్యూనిటీ లేదా అని నేను అనట్లేదు. జెన్యూనిటీ ఉండవచ్చుగాక, చాలా వరకు కొన్ని సమస్యలు ఉండవచ్చుగాక, నేను దానికి కాదనను. కానీ నేరేటివ్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారు, కొంచెం కూడా నిజం లేకుండా ఏ ఆందోళన చేయలేరు. ఏ ఆందోళన చేయాలంటే ఎంతో కొంత నిజం ఉంటుంది అందులో. కార్పొరేట్ ల్యాండ్ గ్రాబింగ్ ఉండవచ్చు, ఇంకోటి ఉండవచ్చు. వీటిని అడ్డుకోవడానికి అంటే ప్రయత్నాలు చాలా ఉన్నాయి, వేరే రకాలుగా ప్రయత్నాలు చేయొచ్చు. నాకు ప్రాజెక్ట్ కావాలి కానీ ఇవి సెటిల్ చేయండి అంటే సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అసలు ప్రాజెక్టే చేయకూడదు అనడమే అసలు ప్రాబ్లం. ఇక 4వ అంశము లీగల్ చోక్ పాయింట్స్ని వాడుకుంటారు. అంటే ఏం చేస్తాయంటే ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో దాఖలవుతాయి. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అని ఆల్రెడీ ఉన్నటువంటి ట్రిబ్యునల్ వరకు ఈ అంశాన్ని తీసుకెళ్తారు. అండ్ హైకోర్టులలో స్టేస్ తీసుకొస్తారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇవ్వకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు అవి ఇవి వాటి మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఇంకోవైపు ఓవరాల్గా చెప్పాలంటే దీనికి అప్పీల్స్ మీద అప్పీల్స్ తారీఖు పే తారీఖు అన్నట్టుగా కోర్టులు దాన్ని కాలయాపన చేస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఒకసారి స్టే ఇస్తాయి ప్రాజెక్ట్కి, ఆ తర్వాత కాలయాపన జరుగుతూనే ఉంటుంది. ఇది ప్రతి సందర్భంలో జరిగేదే.
ఇక ఐదో అంశం ఏంటంటే దీనికి ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా ఉంటుంది. అంటే ఫారిన్ మీడియా వీటన్నిటినీ కూడా పెద్ద పెద్ద అక్షరాల్లో హెడ్లైన్స్లో పెట్టి వాల్ స్ట్రీట్ జర్నల్ లేకపోతే న్యూయార్క్ టైమ్స్, BBC, రాయిటర్స్ ఇట్లాంటివన్నీ కూడా గొప్ప గొప్ప కథనాలు రాస్తూ ఉంటాయి. దానికి ఇంటర్నేషనల్ NGOలు రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వీళ్ళని పెద్ద పెద్ద ఫోరమ్స్లో, యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి చాలా ఫోరమ్స్లో వీళ్ళని అక్కడికి తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. తద్వారా వీళ్ళని ఐకాన్స్గా మారుస్తారు. వీళ్ళకి రామన్ మెగసెసే అవార్డులని, బుకరీ ప్రైజ్లని, ఇంకో ప్రైజ్ అని ఇచ్చి వీళ్ళని ఇంకొంచెం పెద్ద స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చేసేవి. ఇదంతా ఒక టూల్ కిట్. చివరిగా ఏమవుతుంది అంటే కనుక వాళ్ళ కంట్రోల్ నేరేటివ్ ఎట్లా కంట్రోల్ చేస్తారంటే కనుక ఈ ప్రాజెక్ట్ ఎవరైతే కావాలంటున్నారో వాళ్ళు గిరిజనులకు వ్యతిరేకము, ఆదివాసీలకు వ్యతిరేకము, లేదంటే వీళ్ళు పర్యావరణాన్ని హాని కలిగించే వాళ్ళు పర్యావరణానికి వ్యతిరేకులు. మూడోది కార్పొరేట్ అజెండాని వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు, వీళ్ళు ఫాసిస్టులు. ఈ ట్యాగ్స్ తోటి ఇలా లేబుల్ చేసి ఇప్పుడు నన్ను కూడా అనవచ్చు, నువ్వు కూడా ఫాసిస్ట్ అజెండా నడుపుతున్నావు అని చెప్పి. సో ఇట్లా మాట్లాడుతూ వాళ్ళని ఏం చేస్తారంటే ఫస్ట్ డిఫెన్స్లో పడేస్తారు. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కానీ డిఫెన్స్లో పడిపోతావు. నువ్వు ఫాసిస్ట్ రెజీమ్ అనగానే, లేకపోతే నువ్వు కార్పొరేట్ అజెండా అన్నాడు, కార్పొరేట్ తొత్తుగా మారిపోయావని, ఇట్లాంటి కొన్ని పడిగట్టు పదాలు ఉంటాయి. వాటిని పెట్టగానే వీళ్ళు సక్కం అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. సో ఇలా ఓవరాల్గా ప్రాజెక్టులని ఆపే కుట్ర ఇది దశాబ్దాలుగా జరుగుతోంది. ఈ దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ కుట్రని పైన ఉన్నటువంటి డీప్ స్టేట్ దగ్గర నుంచి కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయిలోని కార్యకర్త వరకు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎకో సిస్టమ్ని ఫామ్ చేశారు. ఇది ఎక్కడ నడిపిస్తారు అని అంటే కనుక చైనా లాంటి దేశాల్లో ఇది నడవదు. ఎందుకంటే చైనాలో ఆటోక్రసీ పూర్తిగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వమే నడుపుతోంది. అక్కడ నువ్వు ఇలాంటి మాట్లాడితే కుదరదు. లేబర్ హక్కుల గురించి అక్కడ మాట్లాడడానికి లేదు, అక్కడేం ఈ పర్యావరణము వీటి గురించి మాట్లాడడానికి అవకాశమే లేకుండా అక్కడ నిర్ద్వంద్వంగా అక్కడి ప్రభుత్వం అణిచివేస్తుంది వీటన్నిటిని. అండ్ అణిచివేసిన విషయం కూడా మనకు తెలియకుండా మీడియాని సెన్సార్ చేస్తుంది. అందుకే చైనాలో ఇవన్నీ నడవవు. సో మనలాంటి దేశాల్లో మాత్రమే ఈ ప్రజాస్వామ్య దేశాలని మేజర్గా వాళ్ళ ఆట వస్తువుగా మార్చుకొని, ప్రజాస్వామ్య దేశాలనే వాళ్ళ ప్లే గ్రౌండ్స్గా మార్చుకొని వాళ్ళు ఇక్కడ మనకు ఆ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనకు అర్థమైతేనే మనం అభివృద్ధి ఏంటి, పర్యావరణం ఏంటి, ఆ పర్యావరణం పేరిట జరుగుతున్నటువంటి ఈ కుట్రలు ఏంటి అనేది మనకు అర్థమైతేనే మనం ఈ హెడ్లైన్స్లో మనం పడిపోకుండా ఉంటాం. ఆ హెడ్లైన్స్ని పట్టుకొని మనం ఊగిపోకుండా ఉంటాం. అందుకోసం నేను ఈ వివరాలన్నీ చెప్తున్నాను. అండ్ ఇదంతా మళ్ళీ నేను మొదటి నుంచి చెప్తున్నాను, పర్యావరణానికి వ్యతిరేకంగా ఏదైనా ప్రాజెక్ట్ రావాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నది కాదు. పర్యావరణం మనకు కావాల్సిందే, ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి కూడా జరగాల్సిందే. అభివృద్ధి లేకుండా అసలు ఏ రూపాయి లేకుండా, అసలు మనకు ఆర్థికంగా మనం అభివృద్ధిలోకి రాకుండా, మన కడుపులు నిండకుండా, మనకు ఉపాధి రాకుండా, మనకు ఉద్యోగాలు లేకుండా, మనకు కెరీరే లేకుండా పర్యావరణం మాత్రమే ఉంటే మనం బతికే పరిస్థితిలో లేము. ఎందుకంటే ప్రపంచీకరణ జరుగుతున్న సందర్భంలో మనం ఉన్నాం. అడవిలో ఉంటున్న చాలామంది మనకు తెలుసు. వీళ్ళే మాటలు చెప్తూ ఉంటారు, ఆఫ్రికా లాంటి దేశాల్లో ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. ఆఫ్రికా దేశాలను ఎంత దారుణంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో మనకు తెలుసు. అలా ఎక్స్ప్లాయిటేషన్కి గురి కాకూడదు అని అంటే అభివృద్ధి మనకు అవసరం, అభివృద్ధి జరగాల్సిందే. అభివృద్ధి కోసం మనము ఉన్న ప్రాబ్లమ్స్ని మనము అడ్రస్ చేస్తూ ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునే ప్రయత్నం మనం చేయాలి. కానీ అసలు అభివృద్ధే జరగకూడదనే ఒక విధానం ఏదైతే ఉందో అది మావోయిస్ట్ అజెండా, అది అర్బన్ నక్సల్స్ అజెండా. ఆ అజెండాలో మనం పడకూడదు. చూస్తూనే ఉండండి నేషనల్ స్టార్, మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.